దయచేసి పిల్లలు ఎవరు అటు ఇటు తిరగకూడదు. ఒక చోట కుదురుగా కూర్చోండి. స్తోత్ర. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పాలి. ఇంకోసారి చెప్పాలి గట్టిగా. ఇంకోసారి చెప్పాలి. దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. చాలాసార్లు దేవుని బిడ్డలకి కొన్ని ప్రశ్నలు అనేది మనసులో ఉంటాయి. దాని స్తోత్రం ఏంటంటే, దేవుడు మేము చేసే కార్యములు ఎందుకు సఫలము చేయడు? ఏదైనా మేము ప్రారంభించినప్పుడు దేవుడు ఎందుకని దానిని ముగించడు? ఎందుకని దానిని జరిగించడు? ఎందుకని దానిని దేవుడు పూర్తి చేయడానికి కృపనివ్వడు అనే ప్రశ్న చాలాసార్లు మనకి మనసులో పడి ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కార్యములు మన జీవితంలో సఫలము కావాలి. ఏం కావాలి? కార్యము సఫలము కావాలి. ఒక పని చేయటము అనేది, ప్రారంభించబడటం అనేది అందరూ చేతనైద్ది, అంటే అందరి వల్ల అయింది. ఆ ప్రారంభించేది సఫలీకృతం కావాలి అంటే అది అందరికీ సాధ్యము కాదు. అయ్యా ఇదిగో మేము ఇల్లు ప్రారంభించాం కానీ ముగింపు అవ్వాల అంటే సఫలం కాదు. మేము ఈ పనిని ప్రారంభించాం, ఇది సఫలం కాలేదు. ఇదిగో ఇది జరగాలని కోరుకుంటున్నాం కానీ అవ్వట్లేదు అంటే సఫలం కావడం లేదు. దేవుని బిడ్డలమైన మనం కూడా ఎందుకు విఫలమైపోతామో, ఎందుకు సఫలం కాలేకపోతామో అనే విషయాలను ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. దేవుని బిడ్డలకి దేవుడు ఏదైనా ఒక కార్యం సఫలము చేయాలి అంటే వారి జీవితాల్లో ఏదేది కోరుకుంటున్నాడు దేవుడు, అది ప్రతి దానిలో ఏదైనా సరే నేను సఫలమవ్వాలి అని మీరు కోరుకుంటే, ఆ సఫలీకృతము కావాలంటే మన జీవితాలు ఏమేమి ఉండాలి అనే విషయాలు మీకు చెప్తాను. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఎందుకని నేను దేది పట్టుకున్నా సఫలం కాలేకపోతున్నాను? అసలు ఏం చేస్తే నా జీవితం సఫలమవుతుంది? ఏది పట్టుకున్నా నాకు ఎదురవుతుంది ఏంటి అనే ఈ ప్రశ్నలకి సమాధానమే ఈ వాక్యం. దాని స్తోత్రం. నేను త్వరగా ఆ పాయింట్స్ చెప్తాను. శ్రద్ధగా మీరు దేవుని యొక్క వాక్యం వినాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో నుండి అందరూ బైబిల్ ఒళ్ళో పెట్టుకోండి. బైబిల్ కింద పెట్టకూడదు, ఒళ్ళో పెట్టుకోండి. మీ ఫోన్లు ఏమో జోబుల్లో పెట్టుకుంటున్నారు భద్రంగా, బైబిల్ మాత్రం పక్కన పడేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఫోనే పక్కన పడేయండి, బైబిల్ ఒళ్ళో పెట్టుకోండి. దాని స్తోత్రం. ఎందుకంటే మన జీవితాలను వెలిగించిన గ్రంథము బైబిల్ గ్రంథం. దాని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 4-5 వాక్యాలు చదువుకుందాం. చదవగలిగిన వాళ్ళు మాత్రమే బైబిల్ మీద మనసు పెట్టండి. మిగతా వాళ్ళందరూ నాకెళ్ళి చూడండి. ఎవరు తలలు నేలకేయద్దు కిందకి. కొంచెం సేపైనా వాక్యం మీద మనసు పెట్టండి. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుచునుగాక. చూడండి, చాలు. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. మీరు కూడా పలికితే బాగుంటుందేమో. దాని స్తోత్రం. అంతేనా? హల్లెలూయా అంటే యాడా అదే నా హుషారు. ఇంకా గట్టిగా అక్కడ నీ కోరికను నోటితో చెప్పండి
ఇప్పుడు మనకెన్నో కోరికలు ఉంటాయి. ఆ కోరికలు సిద్ధింపజేయబడాలి. రెండోది, నీ ఆలోచన యావత్తును సఫలపరచబడాలి. ఇంకా అంటున్నాడు, సఫలపరచును గాక యెహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలని యెహోవా సఫలపరచబడునుగాక. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. 21, 22 కూడా చదివితే ఇంకా బాగుంటుందేమో. 21, 22. 21 రెండో వాక్యం. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించి ఉన్నావు. అయితే ఇక్కడ ఈ 2 వాక్యాల్లో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, సఫలపరచబడునుగాక అనే మాట ఉంటుంది. దేవుని స్తోత్రం. ఏం చేయబడాలంట? సఫలము కావాలి. ఇప్పుడు మనకి ఎన్నో కోరికలు వస్తాయి, ఎన్నో ఆశలు కలిగి ఉంటాం. అయితే మన కోరికలు సిద్ధింప చేయబడి మన ఆలోచనలు సఫలపరచబడాలి అంటే అనుకున్నది జరగాలి. ఇక మన భాషలో చెప్పాలంటే, కానీ అవుతాయా, జరుగుతున్నాయా లేదా అనే ప్రశ్నకి సమాధానమే ఈ వాక్యం. దేవుని స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. అయితే బైబిల్లో ఒక భక్తుడు అంటాడు, నా దేవుడు నా కార్యమును సఫలపరచెను. ఎవరన్నారు ఆ మాట? అబ్రహాం అనే ఒక భక్తుడు ఉన్నాడు. అబ్రహాముకి శిష్యుడు ఎలియాజరు. ఆ శిష్యుడు కాదు, దాసుడు ఎలియాజర్ అంటున్నాడు, దేవుడు ఆదికాండం 24:12 నా యజమానుడకు అబ్రహాము దేవుడవైన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడకు అబ్రహాం మీద అనుగ్రహము చూపుము. అంటే అబ్రహాముకి పెద్ద దాసుడైన ఎలియాజర్ని, అబ్రహాం కుమారుడైన ఇస్సాకుకి వివాహ సమయం వచ్చినప్పుడు తానున్న ప్రాంతంలో ఏ అమ్మాయినిచ్చి పెళ్లి చెయ్యకూడదో, మా స్వదేశానికి వెళ్ళి ఒక అమ్మాయిని తీసుకొని రావాలి, నువ్వు వెళ్ళు, దేవుడికి తోడై ఉంటాడు అని చెప్పినప్పుడు యజమానుని మాటకు లోబడినటువంటి ఈ ఎలియాజరు ఆ దేశానికి వెళ్ళాడు. ఆ దేశంలో ఒక చోట కూర్చున్నాడు, మోకాళ్ళు వంచాడు, ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నా యజమానుని మాట నేను విని ఇక్కడికి వచ్చాను. తన కుమారునికి సరైనటువంటి భాగస్వామిని మీరు తెలియపరిచి ఈ వచ్చిన కార్యమును మీరు సఫలపరచాలయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఇంకోసారి చదవండి ఆ వాక్యాన్ని. అక్కడ అంటున్నాడు, అనుగ్రహము చూపుము. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. ఏం చూపాలంట? నా యజమానుడకు అబ్రహాము దేవుడు అయిన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడకు అబ్రహాం మీద అనుగ్రహము చూపుము అని 24వ అధ్యాయం 12వ వాక్యంలో ప్రార్థన చేశాడు. గమనించండి, 24వ అధ్యాయం 12వ వాక్యంలో ప్రార్థన చేశాడు. అంటే వచ్చిన కార్యమును సఫలము చేయమని. ఈ లోపు ఏం జరిగిందంట? దేవుడు ఆ వచ్చిన కార్యాన్ని సఫలపరిచాడంట. ఎక్కడన్నాడు ఈ మాట? 21వ వాక్యం చదవండి. 24:21 అంటున్నాడు, ఆ మనుషుడు ఆమెను తేరి చూసి తన ప్రయాణమును యెహోవా సఫలము చేసెనో లేదో తెలుసుకొనవలెనని ఓరకుండెనో. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. అంటే ప్రార్థన చేసి, దేవుని దగ్గర ప్రార్థన చేశాను కదా, నేను వచ్చిన కార్యం దేవుడు సఫలపరిచాడా లేదా అని తెలుసుకోవటానికంట ప్రార్థన చేసి మౌనంగా ఉన్నాడంట. దేవుడు అట చేస్తాడో చూద్దామని. ఈలోపు తాను ప్రార్థన చేసిన స్థలములో ఒక బాగుంటే ఎంతోమంది యవనరాండ్రులు అంటే యవనస్తులు అంటే అమ్మాయిలు ఎంతోమంది వచ్చారు. వచ్చినప్పుడు, అయ్యా ఇదిగో ఈ దేశం నాకు తెలియదు, ఈ ప్రాంత ప్రజలు నాకు తెలియదు, కానీ నా యజమానుడు నన్ను నమ్మి పంపించాడు, ఆ వచ్చిన పని సఫలము కావాలయ్యా, ఇదిగో ప్రార్థన చేస్తున్నానని ప్రార్థన చేసి ఆ ప్రార్థనలో ఒక మాట అడుగుతున్నాడు. ఇక్కడికి అనేక మంది అమ్మాయిలు వస్తున్నారు, ఏ అమ్మాయినైతే కాస్త నీళ్ళు పోయమని మేము అడిగితే నీళ్లు పోసిద్దో, నాకును నాతో ఉన్న వారికి నా ఒంటెలకు నీళ్లు పోసిద్దో, ఆ అమ్మాయే నా యజమానుని
కుమారునికి భార్య అయ్యుండును గాక. హల్లెలూయా. నా యజమానుని కుమారునికి ఏమై ఉండును గాక, భార్య అయ్యుండును గాక అని ప్రార్థన చేస్తే దేవుడంట తన కార్యాన్ని సఫలపరచాడంట. అదేను స్తోత్రం కలుగును గాక. 42వ వాక్యం చదవండి. అక్కడ 42వ వాక్యం. నేను పెట్టలారా, నేడు ఆ బావి యొద్దకు వచ్చి అబ్రహామును నా యజమానుని దేవుడవైన యెహోవా నా ప్రయాణమును నీవు సఫలము చేసిన ఎడల నేను ఈ నీళ్ల బావి యొద్ద నిలిచి ఉండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్నదానితో నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పినప్పుడు నీవు త్రాగుము, నీ ఒంటెలకును చేదిపోయేదనని యవతి చెప్పును. ఆమెయే నా యజమానుని కుమారునికి యెహోవా నియమించిన పిల్లయ్య ఉండును. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. ఇప్పుడు ప్రార్థన చేశాడు, దేవుడు కార్యాన్ని సఫలపరిచాడు. కార్యం సఫలపరచడానికి ముందు ఇక్కడ ఎలియాజరు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఇప్పుడు మీ కార్యాలు సఫలం అవ్వాలంటే ప్రథమం ఏంటంటే ప్రార్థన ఉండాలి. ప్రార్థన చేసి ప్రారంభిస్తే ఏదైనా దేవుడు సఫలపరుస్తాడు. దాని స్తోత్ర. కొన్నిసార్లు అడావుడిలో పనులు ప్రారంభిస్తారు, అడావుడిగా తొందరపడి వారి వ్యాపారాలు ప్రారంభిస్తారు, కానీ దాంట్లో విఫలమైపోతారు. ఇక్కడ వచ్చిన ప్రయాణాన్ని దేవుడు సఫలపరచునట్లుగా అక్కడ బావి దగ్గర మోకాల్లోంచి ప్రార్థన చేస్తే దేవుడు కార్యాన్ని ఏం చేశాడంటే సఫలపరిచాడంట. దేవుని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. మన జీవితంలో ఏ కార్యము సఫలం అవ్వాలంటే మొట్టమొదట మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇంకా తర్వాత ఆ స్టోరీ మొత్తం చదువుకోండి. ఈ ఎలియాజరు అక్కడ రావటం, నీళ్ళు అడిగితే ఆమె పోయటం, తర్వాత ఒంటిలకు పోయటం, తర్వాత ఇంటికి వెళ్ళటం, తర్వాత ఇక ఆ అమ్మాయే ఇస్సాకు భార్య అవ్వటం, ఇవన్నీ జరిగాయి. అంటే ప్రార్థన చేయటం వలన కార్యము సఫలపరిచాడు దేవుడు. అందుకని నా ప్రియమైన బిడ్డలారా, రెబెకాను తీసుకొని తన యజమాని దగ్గరికి వచ్చాడు. ఆ తర్వాత ఇస్సాకి రెబెకాకు వివాహం అయింది. తర్వాత వారి ద్వారా యాకోబు యోషియా ఇద్దరు పుట్టారు. తర్వాత ఇశ్రాయేలు జనాంగం వచ్చారు. ఓకే, ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన కార్యాలు సఫలం అవ్వాలంటే మొట్టమొదటిగా మనము ప్రార్థనతోనే ప్రారంభించాలి. దాని స్తోత్రం కలుగునగాక. కొంతమంది ఏదైనా వ్యాపారాలు చేసేటప్పుడు కొంచెం సెలబ్రిటీస్ని పిలుస్తుంటారు. సెలబ్రిటీస్ అంటే తెలుసుగా, సినిమా యాక్టర్లని, కొంతమంది రాజకీయ నాయకుల్ని, మరి కొంతమంది ఆ ఊర్లో ఎవరైనా పెద్ద మనుషులు పిలిపించి రిబ్బన్ కట్ చేపిస్తారు. ఎందుకని? కార్యాలు సఫలం అవ్వాలని. కానీ వాక్యం చెబుతుంది వాళ్ళందరూ వచ్చినా రాకపోయినా మనకు అవసరం లేదు, కానీ ప్రార్థనతో ప్రారంభిస్తే కార్యాలు ఏమవుతాయి? సఫలం అవుతాయి. నెంబర్ 1 ప్రార్థన ఉండాలి. రెండోది దేవుడు తోడై ఉండాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి. మన కార్యాలు సఫలం అవ్వాలంటే రెండోది ఏం కావాలి? దేవుడు తోడై ఉండాలి. ఆదికాండం 39:3. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, నువ్వు ప్రారంభించిన ఎక్కడెక్కడ ఆగిపోతూ కార్యములు సఫలం అవ్వట్లేదంటే కారణం ఏంటి తెలుసా? దేవుడు నీకు తోడై ఉండాలి. దేవుడు తోడై ఉండినట్లు ఆయన ఆహ్వానించాలి. వాక్యం చెప్తుంది, యెహోవా అతనికి తోడై ఉండెననియు, యెహోవా అతనికి తోడై ఉండెననియు, అతడు చేసినదంతయు చేతిలో యెహోవా సఫలము చేసిననియు. చూసారా? అతడు చేయినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అంటున్నాడు. చూడండి, యెహోవా అతనికి తోడై ఉండెననియు అనే మాట మీరు అండర్లైన్ చేసుకోండి. దేవుడు తోడై ఉన్నాడు గనుకనే అతని చేతిలో యెహోవా సఫలము చేశాడు. ఎవరితను? యోసేపు. నా ప్రియమైన బిడ్డలారా, యోసేపు పొతీఫరు ఇంటికి ఒక బానిసగా వెళ్ళిన యోసేపుకు దేవుడు ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. ఈ రోజున దేవుడు నీకు తోడై ఉన్నాడా? దేవుడు నీ కుటుంబానికి తోడై ఉన్నాడా? దేవుడు నీ పిల్లలకు తోడై ఉన్నాడా అన్నది ప్రశ్న. ఎవరు తోడై ఉన్నారయ్యా? ఇదిగో నా భార్య నాకు తోడు, నా భర్త నాకు తోడు, నా పిల్లలు నాకు తోడు, నాకున్న నేడే నాకు తోడు అంటారు. అసలు నిజంగా మనకి ఎవరు తోడై ఉండాలి? మనుషులా, దేవుడా? దేవుడు ఎవరికి తోడై ఉంటాడు? వాక్యం చెప్తుంది, యథార్థవంతులకు ఆయన
తోడై ఉండునని సామెతల గ్రంథంలో ఉంది. నేను అన్ని రెఫరెన్సులు చెప్పను, మీకు సమయం లేదు కనుక మీరే ఎత్తుకోండి. యెహోవా తోడై ఉండాలి అంటే యథార్థవంతులకు ఆయన తోడై ఉంటాడంట. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. యథార్థవంతులకు సామెతలు 11వ అధ్యాయం 20వ వాక్యం. యెహోవా యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయనకిష్టులు. అది కాదు యథార్థవంతులకు ఆయన తోడయ్యుండును అనే మాట ఉంటుంది. దేని స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. ఇటు చూడండి, నాకెళ్ళి యథార్థత అంటే ఏంటి తెలుసా మీకు? నా ముందే వందనాలు చెప్పి నేను లేనప్పుడు తిట్టారనుకోండి, అది యథార్థతేనా? 3:32 3:32 అంట. ఇప్పుడు చదవండి. వర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండు. అందరు చెప్పండి ఆ మాట. దేవుడు మీకు తోడై ఉండాలి లేదా? చేతులు ఎత్తరే. దేవుడు తోడై ఉండాలి లేదా? అసలు మాకు దేవుడే వద్దా అంటారా? కొంతమంది మొహాలు చూస్తే ఎట్టుంది అంటే అలా దేవుడు ఎట్టుంటాడబ్బా అన్నట్టు ఉంది వాళ్ళ మైండ్. దేని స్తోత్రం. దేవుడు నీకు తోడై ఉండాలంటే కొంతమంది సిలువు బొమ్మలు పెట్టుకుంటున్నారు మెళ్ళలో, కొంతమంది పచ్చబొట్లు పొడిపించుకుంటున్నారు, మరి కొంతమంది యేసుప్రభువారి పటాలు పెట్టుకుంటున్నారు, మరియమ్మ పటాలు పెట్టుకుంటారు, అన్యులు పెట్టుకుంటున్నారంటే అది వాళ్ళు తీసేసేయండి, వాళ్ళ విషయం మనకు అవసరం లేదు. కానీ క్రైస్తవులలో కూడా ఈ సిలువు బొమ్మలు వేసుకునే వాళ్ళు తర్వాత మరియమ్మ విగ్రహం, యేసయ్య విగ్రహాలు పెట్టుకుంటారు. ఏందనంటే యేసయ్య మనతో ఉండాలి కదయ్యా అని. దేవుడు విగ్రహాలలో ఉండడు. ఉంటాడా? సిలువు బొమ్మల్లో ఉంటాడా? మేరీ మాత బొమ్మల్లో ఉంటాడా? దాని స్తోత్రం కలుగున గాక. అందుకని మన చర్చిలలో ఎక్కడ చూసినా సిలువు బొమ్మ కనపడదు మీకు. దాని స్తోత్రం కలుగున గాక. కనపడితే అదిగో ఆ లోగోలో కనపడిద్ది. ఆ లోగోలు ఎందుకు కనపడిద్ది అంటే అది నా దర్శనం కాబట్టి. దాని స్తోత్రం. నా ప్రియమైన బిడ్డలారా, ఈ బొమ్మలలో దేవుడు లేడు. ఆయన ఎక్కడ ఉంటాడు? ఎవరితో ఉంటాడంటే యథార్థవంతుల ఆ హృదయములో ఉంటాడు, వారికి తోడుగా ఉంటాడు. లేస్తే ప్రతి దానికి అబద్ధాలు ఆడే వాళ్ళతో దేవుడు ఉంటాడా? బయటకు ఒక మాట లోనకు ఒక మాట మాట్లాడే వారితో ఉంటాడా దేవుడు? యథార్థ జీవితం కావాలి. దేవుడు కోరుకుంటుంది యథార్థత. యథార్థవంతులకు ఆయన తోడై ఉన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే, నా పక్షమై నిలుచువాడవే, నా పక్షమై నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, యేసయ్యా పడాలి. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత చప్పట్లు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే. ఆమేన్. ప్రియ సహోదరుడా, సహోదరి, యథార్థవంతులకు తోడయుండే దేవుడు నీలో డూప్లికేట్ మనస్సు, కపటమైన మనస్సు, నీలో లోపం కలిగిన మనస్సు ఉంటే అలాంటి వాళ్ళకి దేవుడు తోడై ఉంటాడు. యోసేపుకి తల్లి దూరమైంది, దేవుడు తోడై ఉన్నాడు. యోసేపుకి తండ్రి దూరం అయ్యాడు, కానీ దేవుడు తోడై ఉన్నాడు. యోసేపుకి అన్నదమ్ములు దూరం అయ్యారు, కానీ దేవుడు తోడై ఉన్నాడు. కారణం ఏంటంటే యోసేపులో దేవుని కనపడింది ఏంటి? డూప్లికేట్ బ్రతుకుతావు. ఎంతకాలం బ్రతుకుతావు? భార్య దగ్గర డూప్లికేట్ మనస్సు. కొంతమంది అంటారు చూడండి, మా ఆయన్ని నేను సచ్చినా నమ్మనండి, మా ఆయన్ని నేను సచ్చినా నమ్మను. చచ్చిన తర్వాత నువ్వేం నమ్ముతావులే. దాని స్తోత్రం. సచ్చినా నమ్మను, వాడిని మాత్రం సచ్చినా నమ్మను. వాడు పైకో మాట లోనకో మాట మాట్లాడతాడు. దేవుడు నిజంగా నీకు తోడై ఉండాలి అంటే బయట ఎట్టుంటావో లోన కూడా అట్నే ఉండు. ఆమేన్. ఎందుకని? యథార్థవంతులకు తోడై ఉంటాడు. కొంతమంది బయటకో మాట లోనకో మాట మాట్లాడతారు. ఇట్ట మాట్లాడితే అట్ట మాట్లాడిపోతే జనం అందరూ కూడా ఏదో అనుకుంటారు అన్న అంటారు. అది వద్దు దేవునికి. ఆయన మోమాటం లేనివాడు. ఆమేన్. చెప్పే విధానం నేర్చుకో, అంతే. చెప్పే విధానం నేర్చుకో. కొంతమందికి కోపపడితే బుద్ధి వస్తుంది, కొంతమందికి బుద్ధి చెప్తే కోపం వస్తుంది. ఇక్కడ చెప్పే విధానం నేర్చుకో, అంతే చాలు.
మాట్లాడే విధానం నేర్చుకో. అంతేగాని అందరి దగ్గర కోపడితే కుదరదు, అందరి దగ్గర మెత్తగా మాట్లాడినా కుదరదు. ఎట్టయినా యథార్థంగా మాట్లాడు. నీ భార్య నిన్ను నమ్మలేనప్పుడు, నీ భర్త నిన్ను నమ్మలేనప్పుడు, నీ పిల్లలు నిన్ను నమ్మలేనప్పుడు ఆ డూప్లికేట్ మనసుతో దేవుడు ఎట్ట నమ్ముతాడు రా నిన్ను? దేవుడు ఎట్ట నిన్ను నమ్ముతాడు? యథార్థవంతులకు తోడై ఉండే దేవుడు ఆయన. అని చెప్పు గట్టిగా. యథార్థవంతములకి తోడై ఉండేవాడు. ఇప్పుడు యోసేపులో దేవుడు ఏం గమనించాడు? దావీదుకు దేవుడు తోడై ఉన్నాడంట. వాక్యం చెప్తుంది. ఎక్కడది? మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం చదవండి. ఈ రోజున దేవుడు తోడై ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మీకు తోడై ఉండును గాక, మీ పిల్లలకు తోడై ఉండును గాక, సంఘానికి తోడై ఉండును గాక, సేవకులకు తోడై ఉండును గాక, నా యేసు నాతో ఉండును గాక అని ప్రతిరోజు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు కాపాడుకోవాల్సింది ఏంటి? యథార్థత. 18:12 వాక్యం. మొదటి సమూయేలు గ్రంథం 18:12 అండి. యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండుట చూచి. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా తనను విడిచి ఎవరిని విడిచిపెట్టాడు? ఎవరిని విడిచిపెట్టాడు చెప్పాలి మీరు. సౌలుని ఎందుకు విడిచిపెట్టాడు? సౌలుని ఎందుకు విడిచిపెట్టాడు? ముందు యథార్థంగానే ఉన్నాడు, తర్వాత డూప్లికేట్ మనసు వచ్చింది. తప్పే దేని బిడ్డలారా, డూప్లికేట్ మనసుతో మనం ఉండకూడదు. దేవుని బిడ్డలో మాటల్లో డూప్లికేట్ మాటలు వస్తున్నాయి కొంతమందికి, ఆలోచనలో డూప్లికేట్లు ఆలోచనలు వస్తున్నాయి. నటిస్తున్నారు. నటించావా చచ్చిపోతావు దేవుడి చేతిలో. జాగ్రత్త. హల్లెలూయా. నా దేవునికి అవసరమైంది యథార్థత. ఆయన కోరుకుంటుంది యథార్థత. ఆయన సన్నిధిలో ఉండాలన్నా ఏం కావాలి? డూప్లికేట్ మనసు ఉంటే చచ్చిపోతావు. ఆత్మీయతలో చచ్చిపోతావు. యథార్థవంతులకు తోడై ఉంటాడు. యథార్థవంతుల గుడారం వర్ధిల్లిది. యథార్థవంతులు మాత్రమే ఆయన సన్నిధిలో నిలబడగలిగేది. దేవుని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. మాయ మాటలతో, మాయ బుద్ధులతో, మాయ వ్యాసాలతో అడ్డదారిలో వెళ్ళిపోయి పైకి లేద్దాం అనుకుంటున్నావా? కింద దంతాడు డమ్యాన కింద పడిపోతావు. అడ్డదారుల్లో నీ ఇష్టానుసారంగా నువ్వు గొప్ప అయిపోవాలంటే కుదరదు. దేవుడు కోరుకుంటుంది యథార్థత. ఆ యథార్థత నువ్వు నేర్చుకోవాలి, నీ కుటుంబానికి నేర్పాలి. ప్రతి విషయంలో కూడా యథార్థత. దావీదులు ఏం గమనించాడు? అందం గమనించాడా దేవుడు? బలం గమనించాడా? యథార్థత చూశాడు దావీదులో. దేవుని స్తోత్రం కలుగునగాక. దేవుడి దగ్గర ప్రార్థన చేసుకోవాలి. యథార్థ ప్రవర్తన నాకు దయచేయి. కళ్ళు మూసుకొని ఒక మాట చెప్పండి. ఆ మాట, యథార్థ ప్రవర్తన నాకు దయచేయ్యా, యథార్థ జీవితం నాకు దయచేయి ప్రభా. నన్ను మనుషులు కాదయ్యా చూసేది, నువ్వు చూస్తున్నావు ప్రభా. అయ్యా నేను యథార్థంగా ఉండి నువ్వు నాకు తోడై ఉంటావు. నా కుటుంబం యథార్థంగా ఉండి నా కుటుంబానికి తోడై ఉంటావు ప్రభా. యథార్థ ప్రవర్తన నాకు నేర్పు ప్రభా అని దేవుని దగ్గర అడగండి. దేవుడు నేర్పుతాడు. యథార్థవంతులకు తోడై ఉంటాడు ఆయన, నటించే వారికి కాదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడంటే ప్రియ దేవుని సంగమా, యోసేపులో దేవుడు గమనించింది ఏంటి అంటే యథార్థమైన భక్తిని గమనించాడు, యథార్థమైన పరిశుద్ధతను గమనించాడు, యథార్థమైన పవిత్రతను గమనించాడు, యథార్థమైన ఆ నిష్కలంకమైన నిర్మలమైన హృదయాన్ని గమనించాడు దేవుడు. అది గమనించాడు కాబట్టి తల్లి దూరమైన నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చెయ్యి విడిచిన ఏ క్షణమైనా నన్ను మరువకుండా ఏ క్షణమైనా నన్ను మరువకుండా చెప్పండి గట్టిగా. చదువుపైకి ఎత్తి గట్టిగా చెప్పండి. దైవజనులు దావీదయ్య గారు మాకు నేర్పించింది కూడా అదే, యథార్థత. యథార్థత. ఆయన ఎప్పుడు ఒక మాట అంటుండేవాడు, జెరెమియా యథార్థవంతుల్ని దేవుడు ఏదో ఒక రోజు గమనించి పైకి లేపుతాడు, ఏదో ఒక దినాన దేవుడు హెచ్చిస్తాడు. మీరు ప్రాణం పోయిన యథార్థతను మాత్రం కోల్పోవద్దని ఎన్నోసార్లు చెప్పేవాడు. దశమ భాగాల విషయాల్లో
అలాగే దైవ సన్నిధికి వచ్చే విషయాలు ఎన్నోసార్లు యథార్థంగా ఉండండి చాలు. జనం రకరకాలుగా మాట్లాడినా పట్టించుకోవద్దు. నీ హృదయము దేవుడు ఎరుగును గనుక యథార్థత మాత్రం తప్పిపోకూడదని 100 సార్లు చెప్పుంటాడు ఈ 18 సంవత్సరాల్లో నాకు. దేని స్తోత్రం. ఈరోజు నా ఆత్మీయ బిడ్డలైన మీ అందరికీ నేను అదే చెప్తున్నాను. ఏం కావాలి మీలో? చెప్పాలి గట్టిగా. చేసావా? యథార్థంగా చెప్పు. చేయలేదా? యథార్థంగా చెప్పు. అట్లా లేదు బేదరావు, ఇట్లా లేదు బేదరావు, అట్లా లేదు బేదరావు. నువ్వు నా దగ్గర నటిస్తావు, దేవుడి దగ్గర నటిస్తావా? నిన్ను హెచ్చించేది నేను కాదు, నా దేవుడు. నిన్ను కాపాడేది నేను కాదు, నా దేవుడు. నిన్ను పైకి లేపేది నేను కాదు, నా దేవుడు. ఆయన దగ్గర యథార్థత కనపరుచుకోవాలి నువ్వు. వాక్యం చెప్తుంది, కీర్తన గ్రంథం 51వ కీర్తన 9-10 వాక్యాల్లో రాయబడింది, దేవుడు అంతరంగంలో ఏం చూస్తున్నాడు? సత్యమును గమనిస్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునగాక. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, యథార్థత లేకపోతే మన దేవుడే మనకు తోడై ఉండడంట. ఎంతమంది ఆయన లేకుండా తోడై ఉంటే ఉపయోగం ఏమన్నా మనకి? చెప్పండి, ఉపయోగం ఉందా? మన యేసయ్య మనకు ఒక్కడు ఉంటే చాలు. ఆమేన్. ఆయన మనకు తోడై ఉంటే ప్రపంచం మొత్తం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఆయనే దూరం అయిన తర్వాత లోకం మొత్తం మనతో ఉండి ఉపయోగం ఏముందంటారు? దాని స్తోత్రం కలుగునగాక. దేవుడు నీకు తోడై ఉండాలంటే నా ప్రియతని పెట్టారా, యథార్థ జీవితం కోరుకోండి. యథార్థత అడగండి. అయ్యా, ఇంకా ఎక్కడో మాటల్లో తేడా పడుతుంది ప్రభు, ఎక్కడో ఇంకా వేషధారణ నన్ను వెంటాడుతుంది ప్రభు, ఎక్కడో నటించే బ్రతుకు వెంటాడుతుంది ప్రభు. యథార్థ జీవితం నాకు కావాలయ్యా అని కన్నీళ్ళు విడిచి అడగండి. దాని స్తోత్రం కలుగునగాక. అలాంటి యథార్థమైన జీవితం ముందు కనుకనే దానియేలు అంటున్నాడు, దానియేలు, సింహాలు నీకే హాని చేయలేదా అంటే దానియేలు ఏమన్నాడు? నేను నా దేవుని దృష్టికి నిర్దోషినే. యథార్థత అంటేనే నిర్దోషం. నా దేవుని దృష్టికి నేను ఎవరినే? నిర్దోషిని. అన్నా నేను ఎలాంటి వాడినో చెప్పన్నా, అన్నా నేను ఎలాంటిదాన్ని నువ్వు చెప్పన్నా. నేను చెప్పేది ఏంది సాక్ష్యం? ఎవరు చెప్పాలి నీ గురించి? నేను చెప్పేది నా సాక్ష్యం ఏం తెలియదు, వాళ్ళ సాక్ష్యం ఏం తెలియదు. మనుషులను తెచ్చుకుంటున్నావా నీ నీతిని కనపరచడానికి? నా దేవుడు చెప్పాలా? నువ్వు నా ఎదుట ఎవరివి? యథార్థవంతుడవు, నిర్దోషివి. హల్లెలూయా. నువ్వు ఫలించేడి కొమ్మవి, నువ్వు నాకు ఇష్టమైన బిడ్డవని ఎవరు చెప్పాలి? దానియేలు గురించి ఎవరు చెప్పారు? నటన మానుకోండి. ప్రపంచ నాశనం దగ్గర పడింది. ప్రపంచం ఏం కాబోతుందో ఎవరికి తెలియదు. ఇటు చూసిన మనుషులకు కంటి కనపడట్లేదు, మాయమైపోతున్నారు. కానీ నువ్వు చనిపోయే నాటికి యథార్థతతోనే చచ్చిపోవాలి నువ్వు. ఆమేన్. యథార్థతతోనే నీ ప్రాణం వదిలేయాలి నువ్వు. యథార్థతతోనే ఈ దేహంలో ఆత్మ వెళ్ళిపోవాలి. యథార్థత లేకుండా కానీ నువ్వు చనిపోయావా నరకానికి వెళ్ళిపోతావు. యథార్థ జీవితం కావాలని దేవుడి దగ్గర కోరుకోండి. నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? వేదనతో బాధతో చెప్తున్న ఈ మాటలో సంఘములో ఉన్న ఎవరైనా సరే యథార్థంగా బ్రతకండి. ఇక్కడ నా ముందు నటించవచ్చు, నీ పని దగ్గర ఎట్టున్నావు. నువ్వు నా ముందు నటించవచ్చు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎట్టుంటున్నావు. నువ్వు నా ముందు నటించవచ్చు, నువ్వు వేరు వేరు స్థలాల్లో ఎట్టుంటున్నావు. మందిరంలో ఉన్నట్టుగా నీ భయముతో బ్రతకాలి నువ్వు. ఎక్కడ ఉన్న నా దేవుడు నాతో ఉన్నాడు. తలంపులలో కూడా చెడు ఆలోచనలు రాకుండా చూసుకోండి. అదే యథార్థత అంటే. అమ్మా నాన్న లేరు కదా, ఇక నా ఇష్టం అన్నట్టుగా తిరగల యోసేపు. ఏ భయంతో బ్రతికాడు? దేవుడి భయంతో బ్రతికాడు. ఈ రోజున చూడండి, మందిరం దాడితే ఇష్టం, వారం అంతా ఎక్కడెక్కడ అడ్డగడ్డి తింటారు తెలియదు, ఎక్కడెక్కడ బ్రతుకుతుంటారో తెలియదు. ఇక్కడికి రాగానే అన్నయ్య నమ్మితే సాలే, నేను నమ్మేది ఏంట్రా, నేనా ఇచ్చేది మీకు పరలోక రాజ్యం? వాక్యం చెప్తుంది చూడండి, 51వ కీర్తన 9-10 వాక్యాలు. ఏమని రాయబడింది అక్కడ? మేమే కూడా తొందర చదవండి, ఎంతసేపు చదువుతారు? 51:9. నా పాపములకు విముఖుడు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము. నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టి. చూడండి, శుద్ధ హృదయం దయచేయి, అది దయచేయి, ఇది దయచేయి దేవుణ్ణి అడుగుతున్నాడు. ఎందుకని? దావీదు అన్ని సమయాల్లో పరిస్థితులలో కూడా భయపడకుండా అంత డేరుగా ఉన్నాడంటే కారణం ఏంటి తెలుసా? దేవుడు నాతో ఉన్నాడనే ధైర్యంతోనే గొలియాతు మీదకి వెళ్ళాడు.
దేవుడు నాతో ఉన్నాడన్న ధైర్యంతో సింహం మీదకి వెళ్ళాడు, ఎలుగుబంట్ల మీదకి వెళ్ళాడు. ఎందుకని? నా దేవుడు నాతోనే ఉంటున్నాడు, నన్ను విడవడు ఆయన. ఆమె అక్కడ ఒక మాట ఉంటుంది లేదా, అంతరంగములో సత్యమును కోరుకుంటున్నావు నీవు. ఎన్నో వాక్యం, నీవు నా అంతరంగములో సత్యము కోరుచున్నావు. ఇదిగో పైకి కాదంట, అంతరంగం అంటే ఏంది? ఇన్నర్ ప్లేస్. అంతరంగములో సత్యమును కోరుకుంటున్నావు. అలా అలవాటు చేసుకోండి, అలా ఉండాలని అలవాటు చేసుకోండి. అలా మీరు అంతరంగములో సత్యముతో బ్రతకాలని కోరుకోండి. దేవుడి దగ్గర దేవుడు నేర్పిస్తాడు. రెండవ మాట ఏంటి? కార్యములు సఫలం అవ్వాలంటే దేవుడు తోడై ఉండాలి. మొదటిదేంటి? ప్రార్థన. మూడోది ధైర్యము కావాలి. కార్యం జరగాలంటే ఏం కావాలి? దినవృత్తాంతముల 2వ గ్రంథం 15వ అధ్యాయం 7వ వాక్యం. హల్లెలూయా హల్లెలూయా. 15:7 కాగా మీరు చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. ఆ వాక్యం అట్నే ఉందా? తప్పులు చదువుతున్నావు, చదువు. ఏమని రాయబడింది అక్కడ? అది స్టార్టింగ్. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. మీ కార్యములు సఫలమగును. చప్పట్లు కొట్టి గడిగలు చెప్పండి. హల్లెలూయా. ఏం కాకూడదంట? మనము బలహీనులం కాకూడదు. ఆమేన్. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి. ఇదిగో ఈ పని ప్రారంభిస్తున్నా, దేవుడు నాకు చెప్తున్నాడు, నేను ప్రారంభిస్తున్నా. ఆమేన్. ప్రారంభిస్తున్నాను. ధైర్యం కావాలి. ముందడిగి, ధైర్యంతో ముందడిగి, ధైర్యంతో ముందుకు సాగిపో. దేవుడు ధైర్యపరిచినప్పుడు ఇక నువ్వు ఆ పని ప్రారంభించు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆ పని ప్రారంభించు. ఆ ధైర్యం లేదనుకోండి, నువ్వు ఏ పని ప్రారంభించినా అది పూర్తి కాదు. సఫలం అవ్వాలంటే ధైర్యం కావాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. చాలామందికి బలము లేక పనులు ఆగిపోట్లా. దేవుని స్తోత్రం. డబ్బు లేక పనులు ఆగిపోట్లా. చాలామంది జ్ఞానము లేక పనులు ఆగిపోట్లా. ఎందుకు ఆగిపోతున్నాయి తెలుసా? గుండెల్లో ధైర్యము లేక. ఏ పని చేసినా ప్రార్థన చేసి యథార్థంగా ఉండి దేవుని మీద ఆధారపడి పూర్తిగా నా దేవుడు ఉన్నాడులే అని చెప్పి నువ్వు ధైర్యంగా అడిగే ముందుకే దేవుడు అంటున్నాడు, ధైర్యం వహించండి, మీ కార్యము సఫలమైద్ది. దేవుని స్తోత్రం కలుగునగాక. పడిపోయిన చోట ఏడుస్తూ ఉండమాకండి, లేవండి పైకి. పడిపోయిన చోట ఏడుస్తూ ఉండొద్దు, లే పైకి. ప్రభు మీద ఆధారపడు. అప్పుల పాలయ్యావా? దేవుడు ఇంకో మార్గం చూపిస్తాడు. లేచి నడువు. అక్కడే కూర్చొని అప్పుల పాలైపోయి తిప్పల పాలైపోయా, అది వద్దు. సమస్య వచ్చిందా? అక్కడే కూర్చొని అడవమాక. నాకు దేవుడు ఉన్నాడని ధైర్యంతో ముందు అడిగే. దాని స్తోత్రం కలుగును గాక. ధైర్యం వహించండి, మీ కార్యములు సఫలమవుతాయి. అసలు ఆ ధైర్యము రావాలన్నా కూడా సామాన్యమైన విషయం కాదండి. ధైర్యం రావాలన్న సామాన్యమైన విషయం కాదు. సాతాను అంటాడు, నువ్వు ప్రారంభిస్తావు, అయిద్దంటావా? అవ్వకపోతే జనం నవ్వుతారేమో, అవ్వకపోతే ప్రజలు ఏమన్నా అనుకుంటారేమో. దేవుడు అంటున్నాడు, బిడ్డ నడువు. యేసు ప్రభువారు సముద్రం మీద నడిచి వస్తున్నప్పుడు పేతురు చూసి అంటున్నాడు, అయ్యా నీలాగా నేను కూడా నడవాలనుకుంటున్నాను అయ్యా అంటే, నడిచిరా 2 అడుగులు వేసాడు. ఏసై నడిచినట్టు నేను కూడా నడిచా. ఈలోపు ఇరు ప్రక్కల గాలి బుస్ అన్నది. పిరికితనం వచ్చేసింది లోనకి, అధైర్యం వచ్చేసింది, అవిశ్వాసం వచ్చేసింది. ఏమైపోతున్నాడు? మునిగిపోతూ ఉన్నాడు. ధైర్యం ఉన్నప్పుడు నడిచాడు. పిరికితనం రావటం వలన ఈరోజు నీ పిరికితనమే నిన్ను ముందుకు అడిగే కూడా చేస్తుంది. లాభమో నష్టమో దేవుడి మీద భారం వేసి ముందుకు అడిగే. దేవుడు దాంట్లో విజయం ఇవ్వకపోతే నన్ను అడగండి. చేతుల పైకెత్తి గడిగలు చెప్పాలి. ఎందుకు అనకం చేస్తున్నావు? ఎందుకు కూర్చున్న కాడ ఏడుస్తా కూర్చున్నావు? పడిన కాడే బాధపడతావు ఎందుకుంటున్నావు? లే పైకి. వాక్యం చెప్తాం, చదవండి. ధైర్యం వహించండి, మీ కార్యములు సఫలమవుతాయి. చేతుల పైకెత్తి గడిగలు చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. గొలియాతును చూసి
బాధపడతా, భయపడతా, కలవరపడతా 40 రోజులు యుద్ధ భూమిలోనే ఇట్లానే చూసుకుంటున్నారు. దావీదు వచ్చి అంటున్నాడు, ఈడెంత, ఈ సున్నతిని ఫిలిష్తీయుడు ఎంత? ఈ రోజున నీ సమస్యతో నువ్వు చెప్పాల్సిన మాట అదే. ఈ సమస్య ఎంత, ఈ అప్పులు ఎంత, ఈ రోగం ఎంత, ఇదెంత, అదెంత, నా దేవుడు మారాని మధురంగా మార్చగలడు. హల్లెలూయా. మారాని మధురముగా మార్చగలడు, లేని వాటిని ఉన్నట్టుగా చేయగలడు, మృతులను సజీవులుగా మార్చగలడు. అలాంటి గొప్ప దేవుడు నా వెనకాల ఉండగా నాకు భయం ఎందుకు? అయ్యా చేయమంటావా, అయ్యా వెళ్ళమంటావా, అయ్యా ప్రారంభించమంటావా? పో నా కుమారుడా, సాగిపో. ఏమని చెప్తాడు ఆయన? పొమ్ము అంటాడంట. ఒకసారి ఆ దావీదుకున్నటువంటి భార్యలు, కుమారులు, తను నమ్ముకొని వచ్చినటువంటి వారి భార్యలు, పిల్లలు అందరూ మొత్తం శత్రువులు వచ్చి దోసుకొని పోయినప్పుడు అందరు రాళ్ళు తీసుకున్నారంట. దావీదును చంపేయాలి, ఈయన్ని వెంబడించినందుకే మనకి గతి పట్టిందని చెప్పి బాధపడతా ఉంటే అందరూ భయంకరంగా ఏడ్చారు. దావీదు కూడా ఏడ్చాడు. అయ్యో ప్రభా, మూలిగే నక్కమే తాటికే పడినట్టు సమస్య తర్వాత సమస్య వచ్చి పడింది నాకు. మొదలే నా సొంత కుమారుడే నన్ను మోసం చేసి ద్రోహం చేసి వాడు నన్ను ఎర్రనీలో పంపించాడు. ఇక్కడేంటి ప్రభా బాధలో ఇంకా ఈ బాధ పెట్టావని ఏడిసి, ఇట్లా కాదు అసలుకి ఈ సమస్య ఎందుకు వచ్చిందని దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించడం ప్రారంభించాడంట. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం తీయండి. 30వ అధ్యాయం 6వ వాక్యం. 30వ అధ్యాయం 6వ వాక్యంలో ప్రార్థన చేస్తున్నాడు. మిక్కిలి దుఃఖపడిను మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికి ప్రాణము విసికినందున జనుల ప్రాణాలకి విసుగు చెందినందున రాళ్ళు రువ్వి దావీదును సంపుదము రండని వారు చెప్పుకొనగా, తనొక్కడే కాదు, తనతో వచ్చిన వాళ్ళకు కూడా సమస్య వచ్చిందంట. అదేనో స్తోత్రం కలుగును గాక. ఈ నువ్వు వెంబడించినందుకే మనకి దరిద్రం అంతా అని రాళ్ళు తీసుకొని దావీదును చంపాలనుకున్నప్పుడు అడేం జరిగింది? దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనేను. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దేవుని బట్టి ఏం తెచ్చుకున్నాడు బిడ్డ? ఈ రోజున మనుషులను బట్టి ధైర్యం తెచ్చుకోమాకండి. నిన్ను లేపే దేవుడు, నీ జీవితాన్ని కట్టే దేవుడు, నీ సంసారాన్ని నిలబెట్టే దేవుడు, నీ పరిస్థితులు మార్చే దేవుడు, కన్నీరు నాట్యముగా చేసే దేవుడు, చీకటిని వెలుగుగా చేసే దేవుడు ఆయన్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. కొట్టు చప్పట్ల గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని బట్టి వాక్యం చెప్తుంది అక్కడ. ఇదిగో 400 మంది నా వెనకాల ఉన్నారు, వాళ్ళని బట్టి ధైర్యమా? నా యెహోవాని బట్టి ధైర్యము తెచ్చుకొని అండర్లైన్ చేసుకోండి పెన్నుతో ఆ వాక్యాన్ని. అప్పుడప్పుడు చదువుకోండి ఆ వాక్యాన్ని. యెహోవాని బట్టి ధైర్యము తెచ్చుకొని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నా భార్యని, నా పిల్లల్ని, నన్ను నమ్ముకొని వచ్చిన వారి భార్యని, పిల్లల్ని, ఆస్తుల్ని దోసుకొని పోయినటువంటి ఆ శత్రువులు నేను తరిమితే వాళ్ళని కలుసుకొని నాకు సంబంధించిన అన్నీ నేను మళ్ళీ కాపాడుకుంటానా లేదని ప్రార్థన చేస్తే దేవుడు ఏం మాట్లాడాడు? ఆ ఒక్క వాక్యం చదవండి. అక్కడ దేవుడు పొమ్మన్నాడా వద్దన్నాడా? ఏమన్నాడు? నేను ఈ దండును తరిమిన ఎడల. ఎన్న వాక్యం? 8వ వాక్యం. ఈ దండును అంటే శత్రు సైన్యాన్ని తరిమిన ఎడల దాని కలుసుకొందున అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుడు సమాధానం ఇచ్చాడు. యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, ప్రార్థన చేశాడు. అయ్యా, ఇదిగో ఆ శత్రువులు నేను తరుముతానా లేదా, వాళ్ళని నేను జయించగలనా లేదా, కోల్పోయిన అన్ని మరలా తిరిగి పొందగలనా లేదా అని అడిగితే దేవుడు ఏమన్నాడంటే, ఎలా నిశ్చయముగా నీ వారిని తిరిగి సంపాదించుకుంటావు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈ వాక్యం మీకు అర్థమైందా? ఎన్ని కోల్పోతున్నారు అన్నీ మళ్ళీ మీరు సంపాదించుకుంటారు. ఆమె ఎన్ని పోగొట్టుకున్నారు అన్నీ మళ్ళీ దేవుడు మీకు ఇస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఆరోగ్యం కోల్పోయారా? ఆస్తులు కోల్పోయారా? ఆనందం కోల్పోయారా? నా ప్రియ దేని బిడ్డలారా, నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారా? మీరు ప్రేమించిన వాళ్ళు మిమ్మల్ని ద్వేషిస్తున్నారా? నా దేవుడు అంటున్నాడు, నువ్వు తరుము, నిశ్చయముగా నువ్వు కోల్పోయిన అన్నీ సంపాదించుకుంటావు అంటున్నాడు. కానీ కూర్చొని ఏడవమని చెప్పాడా? మిగతా వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళందరూ దావీదు దగ్గర ఏడుస్తున్నారు. దావీదు పోయి దేవుడి దగ్గర ఏడుస్తున్నాడు. హల్లెలూయా. వాళ్ళందరూ మనుషుల దగ్గర ఏడ్చారు, దావీదు ఎవరి దగ్గర ఏడ్చాడు?
వాళ్ళకి ఇలాగ చెప్పుకొని నీ కన్నీళ్ళు వ్యర్థపరుచుకోమాక. వాళ్ళకి ఇలాగ చెప్పి నీ బాధలు చెప్పుకొని సులకన అయిపోమాకండి. ఆయనకి చెప్పండి. ఆయన నీ కన్నీళ్ళు తుడిచే దేవుడు, ఆయన నీ పరిస్థితులు మార్చే దేవుడు, ఆయన నీ చీకటి వెలుగ్గా చేసే దేవుడు. ఆయన నిన్ను ఎప్పుడు సిగ్గుపరచడం. ఆయన మీద కదా బిడ్డ నువ్వు ఆనుకోవాల్సింది, మనుషుల మీద ఎందుకు? ఏదైనా చేయగలిగింది ఆయన కదా. అన్నీ బాగుంటే మనుషులు వస్తారు, నీ పరిస్థితి బాగలేతే ఎవడో నీ దగ్గరికి రాడు, ఇసుగుపడతారు, ఇట్లా నిందిస్తారు. అట్టుండబట్టేరా నీ కుటుంబం అట్టయిపోయింది, ఎట్టుండబట్టేరా నీ కుటుంబం ఎట్టయిపోయిందని ఆ మాటలు చూడండి. అక్కడ అయిన సమస్యల కంటే ఇలా మాటలతో ఇంకా చాలా బాధ కలిగిద్ది. దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈరోజు కూడా మీరు దేవుని బట్టి ధైర్యంతోనే ఏ పనైనా ప్రారంభించండి, దేవుడు దాన్ని సఫలపరుస్తాడు. హల్లెలూయా. కూర్చున్న కాడ ఏడుతా మాత్రమో ఉండవద్దు, దేవుడి మీద ఆధారపడి ముందుకెళ్ళండి. ఎన్నోది? మూడోది. నాలుగోది, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే కార్యాలు సఫలమవుతాయి. ఏముండి? నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వాక్యం చదువుకుందాం. అలాగే 1:11 కూడా చదువుకుందాం. 1:4. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. రైట్. ఇక్కడ 4వ వాక్యములో నా ప్రియదేని బిడ్డలారా, దేవుని సన్నిధిలో కూర్చొని దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాడు. 11వ వాక్యంలో ఏమనుంది? 11వ వాక్యంలో యెహోవా చెవియొగ్గి దాసుడనైన నా మొర్రను నీ నామమును భయభక్తులతో గణపరచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి. చాలు. నీ దాసుని ఆలోచన సఫలపరచి. హల్లెలూయా. యెరూషలేము గుమ్మములు కాలిపోయాయి, యెరూషలేం ప్రాకారములు కూలిపోయాయి. నెహెమ్యా బంధువులు వచ్చి చెప్తున్నారు, నువ్వేమో రాజు సన్నిధిలో మంచి ఉద్యోగం చేస్తూ హ్యాపీగా ఉన్నావు నాయనా, నీ దేశం ఏమైపోయిందో తెలుసా, నీ ప్రజలు ఏమైపోయారో తెలుసా, నీ దేవుని మందిరం ఏమైపోయిందో తెలుసా, నాశనం అయిపోయింది. నువ్వేమి ఇక్కడ హ్యాపీగా ఉన్నావు? యెరూషలేము గుమ్మములు కాలిపోవుచున్నవి, ప్రాకారపు గోడలు కూలిపోవుచున్నవి. యెరూషలేము గుమ్మములు కాలిపోవుచున్నవి, ప్రాకారపు గోడలు కూలిపోవుచున్నవి. ప్రార్థనాయుధముతో పరిశుద్ధాత్మ శక్తితో, ప్రార్థనాయుధముతో పరిశుద్ధాత్మ శక్తితో యేసుని వైపు చూసి సాగిపోదుము. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఓ సోదరా, ఓ సోదరి, యేసే నిన్ను నన్ను పిలుచుచున్నాడు, నిద్రమాను. ఇక ఏమి చేయలేకపోతే, దిక్కు తోచకపోతే, ఇక ఏరే మార్గం మీకు కనపడకపోతే, దారులన్నీ మూతపడిపోతే, ఎటు వెళ్ళలేని పరిస్థితిలో ఒకే ఒక్క దారి ఉంది. ఆ దారిని ఎవడు ముయ్యలేడు. తూర్పు దారి మోస్తారు, పడమర దారిని మోస్తారు, ఉత్తరం దారిని దక్షిణం దారిని మోస్తారు. ఈ దారిని ఎవడు ముయ్యలేడు. హల్లెలూయా. ఈ 4 దిక్కులు ఎటు పోలేకపోయిన ఇటు పోవచ్చు నువ్వు. ఆమేన్. ఇక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీ దాసుని ఆలోచన సఫలపరిచదు. అంటే ఇప్పుడు యెరూషలేము స్థితిగతుల గురించి చెప్పినప్పుడు నెహెమ్యాకు భారం కలిగింది. అయ్యో నా పితరులు సమాధులు ఉన్నటువంటి పట్టణం అలా అయిపోయిందా, ఎట్లయినా దాన్ని బాగు చేసుకోవాలి. చేతుల పైకి ఎత్తి గడ్డిగలు చెప్పాలి. నిజంగా ఒక నపుంసకుడికి ఇంత భారం కలిగిందంటే చాలా మెచ్చుకోదగిన విషయం, అభినందించవలసిన విషయం అండి ఇది. ఎందుకో తెలుసా? నెహెమ్యా ఎవరో ఒక నపుంసకుడు,
నపంచకుడు అంటే ఎవరండి? నపంచకుడు అంటే ఎవరు? ఆడ కాదు. కానీ యెరూషలేమును గూర్చిన భారం అతను కలిగింది. ఈ రోజున సంఘమును గూర్చిన భారాలు అందరికీ కలగవు. యెరూషలేము అంటే సంఘానికే సాదృశ్యం. హల్లెలూయా. ఎవరికో నెహెమ్యా లాంటిలో పెడతారు సంఘం గురించి, పరిచర్య గురించి. భారాలు అందరికీ ఉండవు. ఇక్కడ నెహెమ్యా కలిగింది. ఆ విషయం తెలిసిన వెంటనే 4వ వాక్యాలు అంటున్నాడు, నేను ఏడ్చి తిని. ఏం చేశాను? ఏడ్చి తిని. ఇప్పుడు అసలు ఏడవలసిన అవసరం ఏంటి? ఏడవలసిన అవసరం ఏంటి? తాను ఏమన్నా బాధలో ఉన్నాడా? కష్టంలో ఉన్నాడా? ఇబ్బందుల్లో ఉన్నాడా? ఏం లేడే. రాజు దగ్గర మంచి ఉద్యోగంలో ఉన్నాడు. కానీ ఉన్న ప్రాంతం సొంతది కాదు. ఆమేన్. ఉన్న ప్రాంతం సొంతది కాదు. పరాయి ప్రాంతంలో ఉన్నాడు. పరాయి ప్రాంతంలో ఉన్నాడు. ఈ ప్లేస్ నాది సొంతది కాదే. నా ప్లేస్ అది కదా. నా దేశం ఇజ్రాయేల్, నా పట్టణం యెరూషలేం, నా ప్రజల యూదులు కదా. నేను ఇక్కడ యాపికి ఎట్లా ఉండగలను? వేదన వేదన. ఈ రోజున సంఘమును గురించి మీకు కూడా ఈ వేదన ఉండాలి. ఆమేన్. చేతులు ఎత్తి చెప్పండి. సంఘమును గురించి కన్నీళ్ళు విడిచి, అయ్యా ఇదిగో ఈ నర్సరావుపేట సంఘం, అయ్యా ఇక్కడ విశ్వాసులు, అయ్యా ఇక్కడ సేవ. ఒక నపంచుకుడికి, ఆడ మగ కానీ నపంచుకుడికి అంత భారం ఉంది యెరూషలేమును గూర్చి. ఈ రోజున సంఘమును గురించి మనందరికీ ఏముండాలి చెప్పండి? ఆ భారం ఉండాలి. కొలసీలకు రాసిన పత్రిక, ఒక దైవజనుడు సంఘమును గురించి ఏడుస్తున్నాడంట. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, మీ అందరికి ఒక హెచ్చరిక, ఒక చిన్న హెచ్చరిక. వారంలో ఒక్క రోజైన ఉపవాసం ఉండి సంఘం కొరకు, పరిచర్య కొరకు కన్నీళ్ళు విడిస్తే మీకు రావాల్సిన దీవెనలు మీకు వస్తాయి. దేవుడు మీకు ఇవ్వాల్సినవి మీకు ఇస్తాడు. కానీ ఆ భారం మీకు ఉండాలా. దాని స్తోత్రం కలుగునగాక. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. మోషే చేతులు ఎత్తి 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 చేతులు ఎత్తలాగా భారంతో ఉన్నాడు. అయ్యా ఇక నేను ఎత్తలేను ప్రభా ఈ చేతులు ఎత్తని. వెంటనే అహరోను ఊరు ఇద్దరు చేంజ్ చేశారు. ఆ చేతుల్ని ఆదుకున్నారంట. ఆమేన్. ఆ ఎత్తిన చేతుల్ని ఏం చేశారు? ఆదుకున్నారు. సేవకులను ఆదుకోవాలి. వారి ప్రార్థనలో మీరు ఆదుకోవాలి. వారి భారం కాస్త కోస్త మొయ్యాలి. సంఘ పరిచర్య గురించి కాస్త కోస్త ఆ భారము బాధ్యత దేవుడు మీకు ఇస్తే మీరు కూడా నెహెమ్యాలే. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యంలో, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చత గలవారనై నిలకడగా ఉండవలెనని ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. విశ్వాసులు నిలకడగా ఉండాలని ఎల్లప్పుడూ తన ప్రార్థనలు ఏం చేస్తున్నాడు? ఈ రోజున దేవుని సన్నిధికి వస్తున్న బిడ్డలందరూ నిలకడగా స్థిరపడాలని మీరందరూ ఏం చేయాలి? చెప్పండి అమ్మా. చేతులు పైకెత్తి చెప్పండి. వాస్తవానికి ఆ సంఘానికి పాస్టర్ గారు ఎవరు? పౌలు గారు. కానీ ఆ భారం ఎవరు ఎత్తుకున్నారు? ఎపఫ్రా. పేరు చెప్పండి. సంఘ భారం అతను ఎత్తుకున్నాడు. అయ్యో దైవజనుడు ఖాళీ లేదే. అయ్యో దైవజనుడు ఆయా ప్రాంతాలు ఆ పరిచర్య నిమిత్తం వెళ్తున్నాడే. అయ్యో ఈ కొలస్సీ ప్రాంతంలో నేనే కదా ఉంది. అయ్యో ఈ సంఘం కొరకు నేనేం చేయాలి? ప్రార్థన చేయాలి. భారం వహించి దాని స్తోత్రం కలుగును గాక. మొయ్యగలడు కాబట్టి నెహెమ్యాకి దేవుడు ఆ భారం పెట్టాడు. ఆమేన్. మొయ్యగలడు కాబట్టి ఇక్కడ కొలస్సీ సంఘమును గూర్చిన భారము ఎవరికి పెట్టాడు? ఎపఫ్రా ఆయన మీద పెట్టాడు. బబులోనులో ఉన్న సంఘమును గూర్చి దానియేలుకి పెట్టాడు. దాని స్తోత్రం. అలాగే షూషాను కోటలో ఉన్న యూదుల కొరకు భారం ఎస్తేరుకి పెట్టాడు దేవుడు, మొర్దెకైకి పెట్టాడు. అలాగే ఇక్కడ యెరూషలేము గుమ్మాలు కాలిపోతున్నాయి, నా దేశం మీద ఎట్టయిపోయిందనే భారం నా ప్రియని పెట్టారా నెహెమ్యాకి పెడితే, నెహెమ్యా గ్లాస్ తీసుకొని వెళ్ళి రాజు దగ్గర ఎట్టు నిలబడ్డాడట. హాయ్ నెహెమ్యా, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. వాట్ హ్యాపెన్? నథింగ్. ప్లీజ్ టెల్ మీ.
అవుట్ ఆఫ్ హెన్. ప్రతిరోజు నువ్వు ఇలా లేవు కదా, ఏమైంది? నీ ముఖంలో ఆ కళ్ళేదే, ఆ ముఖంలో ఆనందం లేదే, అసలు ఏమని చెప్పు, పర్లేదు. ఆ రాజు కూడా మంచోడే. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఏమి లేదయ్యా, నా దేశములో ఉన్న ప్రజలు పట్టబడ్డారంట, నా దేశంలో ఉన్న యెరూషలేము గుమ్మాలు కాలిపోయినాయి అంట, ప్రాకారాలు కూలిపోయినాయి అంట అని ఏడ్చాడు రాజు దగ్గర. ఓహోహో అట్లానా, అంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు కానీ పర్మిషన్ ఇస్తే కొన్ని దినాలే నేను ఆ యెరూషలేములో ఉన్న ఆ పరిస్థితులన్నీ సర్ది, ఆ కూలిపోయిన కట్టి కాలిపోయిన నిలబెట్టి మళ్ళీ వస్తానయ్యా అన్నాడు. ఓకే ఓకే ఓకే. ఆ రాజు అంత మంచోడో చూడండి. తన స్తోత్రం. వెళ్తావా అన్నాడు. కానీ చిన్న సహాయం నీది కూడా కావాలి అన్నాడు. ఏం కావాలి చెప్పు, ఏం కావాలి కోరుకో అన్నాడు. లెబానోను ప్రాంతంలో ఉన్న కొన్ని వృక్షాలు మాకు కావాలి, కొన్ని మొద్దులు కావాలి, కొంత పనివారు కావాలంటే ఓకే, దేశంలో ఎవరు కావాలంటే వాళ్ళని తీసుకెళ్ళి. ఎంత మంచి మనసు అయితే నెహెమ్యాని రాజు ఇష్టపడ్డాడు. చతురు పైకి ఎత్తిగడిగా చెప్పండి. ఒక పక్క ప్రార్థన చేస్తున్నాడు, ఒక పక్క రాజును అడిగాడు, ఒక పక్క ఇక అక్కడికి వచ్చి వీధులు తిరిగాడంట. ఎప్పుడైతే పని ప్రారంభిస్తున్నాడో నెహెమ్యా, సన్బల్లట్టు, టోబియా ఈ శత్రువులు వచ్చి, ఏయ్ పెద్ద కట్టడానికి వచ్చావు మొనగాడివి, పెద్ద పెద్ద మొనగాళ్లే అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఈ యెరూషలేము యొక్క మరమ్మతులు నువ్వు కడతావంటరా, నువ్వు కట్టింది ఒక నక్క దూకితే పడిపోద్దని ఎగతాళి చేశారు. ఎవరి మాటలు పట్టించుకోకుండా అందరినీ, కొంతమంది ఆయన మాటలకు లోబడిన వాళ్ళనే చెప్పాడు, మనము ఖచ్చితంగా కడతాం, దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు మనకు తోడై ఉన్నాడు, ఖచ్చితంగా జరిగిద్ది, అయిపోద్ది అని ధైర్యపరిస్తే అలాగేనయ్యా మేము కూడా వస్తామన్నారు. ఒక చేత్తో కత్తి, ఒక చేత్తో పని, ఒక చేత్తో కత్తి, ఒక చేత్తో పని. ఈ పని చేసేటప్పుడు ఎవరో ప్రోత్సహించలేదు, పని చేసేటప్పుడు ఎవరో ఆదరించలేదు, పని చేసేటప్పుడు ఎవరో సహాయం చేయలేదు. అదిగా ఒక్క రాజు మాత్రమే నా ప్రియమైన బిడ్డలు ఎంతో కష్టముతో, బాధతో, వేదనతో కట్టి దానిని ముగించాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. కార్యమేమైంది? ఈ రోజున ఆ యెరూషలేము అనబడుతున్న సంఘమును గురించి నీకు భారం ఉండాలి బిడ్డ. ఆ భారం మనకు ఉండాలి. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పాలి. ఉండాలా వద్దా? మన నెహెమ్యాలు కావాలి, ఒక ఎస్తేర్లు కావాలి. అక్కయ్యలారా మీరు కూడా రోజు ఒక్క అరగంట అన్నా, కనీసం 10 నిమిషాలన్నా సంఘక్షేమం కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. బలచూచకమైనా మందసమా నీకై సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకంతో నన్ను నింపితివా. సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకంతో నన్ను నింపితివా. సంఘక్షేమం నా ప్రాణమాయనా, సంఘక్షేమం నా ప్రాణమాయనా. చీకటి కెరటాలలో కృంగిన వేళలో, చీకటి కెరటాలలో చప్పట్లు గట్టిగా, కృంగిన వేళలో ఉదయించెను నీ కృపణాయదలో. చెదరిన మనసే నూతన మాయన ఉదయించెను నీ. హల్లెలూయా. సంఘమును కూర్చిన భారము ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఉండునుగాక. ప్రార్థన చేయాలి. అయ్యా అయ్యా అయ్యా, నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆత్మల ప్రభా, అయ్యా నీ స్వరక్తంతో కొనిన సంఘం ప్రభా, పాడైపోతుంటే చూస్తావా? చెదిరిపోతుంటే చూస్తావా? బాధపడుతుంటే చూస్తావా? ఎఫ్రా కలిగిన భారం నీకు కావాలి, నెహెమ్యా కలిగిన భారం నీకు కావాలి, ఎస్తేరు కలిగిన భారం నీకు కావాలి. 2:20 నెహెమ్యా గ్రంథంలో అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక.
ప్రియ దేవుని సంగమ, దేవుని బిడ్డలకి దేవుడు ఆ భారం పెడతాడు. 2:20 చదవండి. అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే నా యత్నమును సఫలము చేయును గనుక. ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. చేతులపైకి ఎత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమునందు మీ భాగమైనను స్వతంత్రతమైనను జ్ఞాపక సూచన అయినను లేదని ప్రత్యుత్తరం ఇచ్చి తిని. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అంటే అక్కడ ఏమంటున్నాడంటే, ఏదైనా మీ భాగం ఉండాలి కదా, మీ స్వతంత్రత అయిన జ్ఞాపక సూచన అయిన ఏదైనా ఉండాలి కదా అని ప్రత్యుత్తరం ఇచ్చాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనము పని ప్రారంభిస్తే దేవుడు దాన్ని ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు. ఆ పనిని ఎలా ప్రారంభించాలంటే ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడుస్తూ మనం పని ప్రారంభించాలి. ఎన్నోది ఈసారి? ఎన్నోది? 4వది. చేతులు పైకి దిగడుగా చెప్పండి, హల్లెలూయా. విశ్వాసము కావాలి. కార్యాలు సఫలం అవ్వాలంటే ఏం కావాలి? విశ్వాసం కావాలి. ఇప్పుడు మీరు చదివింది 2:20. 2:20 అంటున్నాడు కదా, ఏమని? మా దేవుడు సఫలము చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు అని గట్టిగా సమాధానం చెప్తున్నాడు అక్కడ. దాని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు 100 మందిని మీరు అడగాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేయండి, ప్రేరేపణ వస్తే విశ్వాసముతో నమ్మకంతో స్టార్ట్ చేయండి. దేవుడే దాన్ని పూర్తి. అట్లా కాకుండా వాళ్ళు ఏం చెప్తారో వీళ్ళు ఏం చెప్తారో 100 మంది సలహాలు మీకు వద్దు. ఇప్పుడు ఇక్కడ దావీదునేమన్నాడు? అయ్యా, నేను కానీ శత్రువుల మీదకి వెళ్తే కలుసుకోగలనా, కోల్పోయినని సంపాదించుకోగలనా అంటే ఓకే చల్ వెళ్ళను ఇల్లు, అది జరిగిద్ది అన్నాడు. దేవుడు మనకి ఆజ్ఞాపిస్తే ఆయన మాటని మనము విశ్వసించాలి. ఇదేనా స్తోత్రం కలుగునగాక. అయిపోద్ది పో అయ్యా, నేను ప్రార్థన చేసుకున్నాను అంటుంది అన్న. దేని కొరకు చేసావు? నాకు ఒక మగబిడ్డ కావాలి. స్తోత్రం. మగబిడ్డ అంటే పిల్లలు కావాలని లేండి అక్కడ. అయితే సరే అయితే అన్నప్పుడు అయ్యా మళ్ళీ గట్టిగా చేయో అనదా? నమ్మింది వెళ్ళింది. ఈరోజు కూడా ఏం చేయాలి? నువ్వు నమ్మకంతో విశ్వాసం వెళ్ళిపోతే కార్యాలు జరుగుతాయి. 5వది, ఇలా ఉండాలి. ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం చివరిగా మొత్తం 10 ఉన్నాయి ఈ అంశాలు, కానీ టైం లేదు, 5 చెప్పి ముగిస్తా. దేని స్తోత్రం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 1, 2, 3 వాక్యాలు చదువుకుందాం. హల్లెలూయా. దుష్టుల ఆలోచన. ఆమేన్. ఎంతకి మన అంశం ఏంటి? మన అంశం ఏంటి అసలుకి? అమ్మా, నాకు 5 నిమిషాలు టైం ఉంది, 12 గంటలకు ముగిస్తానన్నా. 5 నిమిషాలు టైం ఉంది, 5 నిమిషాలు చెప్పి ముగించేస్తా. హల్లెలూయా. మన అంశం ఏంటి? కార్యములన్నీ సఫలము ఏదో పాట ఉండాలి. కార్యము సఫలం చేసే నీకు కృతజ్ఞతలు యుగములకు నీ కృప ఏదో పాట ఉంటుంది, మంచి పాట. దేని స్తోత్రం. చదవండి ఇప్పుడు కీర్తన గ్రంథం. చొప్పున నడవక. హల్లెలూయా. అమ్మా, ఎవరమ్మా కొంచెం అటు తీసుకెళ్ళమ్మా. దుష్టుల ఆలోచన. మీరిద్దరు నువ్వు కూడా రా. దాని స్తోత్రం. ఫాస్ట్గా రావాలి. 5 నిమిషాలంటే వీళ్ళు అరగంట వచ్చేటట్టున్నారు. ఈ కాలపు కుర్రోళ్ళ కంటే ముసలోళ్ళు మంచి హుషారుగా ఉన్నారు. దాని స్తోత్రం కలుగునగాక. ఏ ఆలోచన? దుష్టుల ఆలోచన చొప్పున నడవక. నిలబడండి ఇద్దరు. పట్టు ఇట్రా, అటు జరగండి రా కొంచెం, వాళ్ళు కనపడండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. మేస్త్రి ఇటు చూడు. దుష్టుల ఆలోచన చొప్పున. ఇప్పుడు వీళ్ళిద్దరు దుష్టులు అనుకోండి, వాళ్ళు చూడండి అటు చూస్తున్నారు. పోయి భలే నటనిచ్చావుగా మా ఇద్దరు. కానీ దుష్టుల ఆలోచన చొప్పున నడవక. పాపుల మార్గమందు
నిలవక అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. చదువు. అతడు నీటి కాలవల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. అది ఇలా ఉండకూడదంటే అది అవన్నీ మీరు చదువుకోండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. పొద్దున్న లేతే ఈ ఎదవలతోనే సహవాసం. ఎడేమో ఎంతో పరిశుద్ధులు కూర్చుంటారా, పొద్దున్నైతే ఆ ఎదవలతోనే సహవాసం. ఏ ఎదవలతో? ఆ తాగుబోతు ఎదవలో, పేకటాడే ఎదవలో, లేతే ఆ కోడపకొండ తినాలంటే అక్కడ తిరుగుతారు చూడు, గాలి గంగల్లాగా. వాళ్ళ సహవాసం పెట్టుకుని అనే మేము ఏది పట్టుకుని అవట్లేదు ఏందని. ఎందుకైతే ఆడేమంటున్నాడు? దుష్టుల ఆలోచన చెప్పున అసలు నడవకూడదురా బాబో అని చెప్తున్నాడు దేవుడు. పొద్దున్న లేతే ఎవరితో సహవాసం? అక్కయ్యలారు మీరు కూడా ఎవరు? మా బెండు ఫ్రెండ్ కాదంట. ఒక నత్తిదానికి ఎవరమ్మా అని అడిగే మా బెండు అన్న అంటుంది. బెండు కాదు, ఫ్రెండ్ అన్న కూడా చేతకాలం మళ్ళీ బెండు అంటుంది. దాని స్తోత్రం. మా బెండు హల్లెలూయా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక సహవాసం చేసే మనిషి ఎవరో తెలుసా? చాలా అపవిత్రమైన మనిషి. అన్నయ్య వచ్చే వారం మా నాయ మందిరానికి వస్తానంటుంది అన్నయ్య. ఎందుకు? వస్తా బురద పూసుకొని 10 మందికి పూయడానికి. ఆమె ఇప్పటికి ఎన్ని చర్చలు తిరిగి వచ్చిందో అట్ట. ఏదైనా స్తోత్రం కలుగునగాక. ఆ మనిషికి ఒంటి నిండా లోపాలే తప్ప నాకు తెలుసులే మా సంగతే. ఆమె బురదను వండించుకోకుండా కాస్త జాగ్రత్తగా ఉండు. ఇది పరిస్థితి. ఆమెను చూసేవన్నీ మార్చేసుకుంది, డ్రెస్సులు మార్చేసుకుంది, జడ మార్చేసింది. జడ కూడా ఎక్కడి నుండి స్టార్ట్ అయిందండి ఇట్ట. ఇంతకుముందు ఇటు చక్కగా దూకునేవాళ్ళు, ఎట్ట ముడేసి ఇట్ట తిప్పుతుంది మళ్ళీ ఇట్ట. ఎవరిని చూసి? బెండుని చూసి నేర్చుకుందంట. బెండు. దాని స్తోత్ర. దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమందు నిలవక. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరున్న ప్రాంతాల్లో కొంతమంది ఉంటారు, వాళ్ళని ద్వేషించమని నేను చెప్పట్లా. వాళ్ళు అష్టాచమ్మలు ఆడదాం రా అమ్మాయి, లేకపోతే కాసేపు కూర్చుందాం రా అమ్మాయి, కాసేపు ఎక్కడికి వెళ్దాం అది అని మిమ్మల్ని కూడా పిలుస్తారు పురుషుల్ని. మీరు ఏనాడైనా ఖచ్చితంగా వాళ్ళని అయ్యా కాసేపు ప్రార్థన చేసుకుందా, కాసేపు అదిగో దేవుడి పని ఉంది రాండి అని చెప్పి తీసుకొచ్చారా? ఆ కెపాసిటీ ఉందా మీకు? అసలు లేదన్నా. మనం ఊదిలో పోవాలి, మనకు వస్తున్నారన్న. అలాంటి వాళ్ళకు దూరంగా అమ్మంటున్నాడు దేవుడు. ఆమేన్. దుష్టుల నడవక పాపుల మార్గమందు. ఇంక అంతే కదా. ఇప్పుడు పొద్దాకల ఆ ప్యాకెట్ ఆడే వాళ్ళతో ఉన్నాం అనుకోండి, ఇంక నీకెవడు ఏం ఆడిపిద్ది? వాడికి సాతానుడు కావాలని వాడిని గెలిపిస్తుంటాడు అక్కడ ప్యాకెట్లో. నేరే ఒక 1000 రూపాయలు ఉన్నాయంటవా? మనం దేవుని పెట్టడం అదే ఎందుకు ఆడాలనిపిస్తుందిరా, ఎందుకు ఆడాలనిపిస్తుంది? ఎందుకని? అమ్మో వాడికి 1000 వస్తున్నాయట. అమ్మో వీడికి ప్రాణం పోయేటట్టుంది ముందు. నేను స్తోత్రా. అమ్మో హల్లెలూయా. అందుకని నానా అసలు ఆ వాసన నీకు తగలకూడదు, ఆ ప్రాంతానికి వెళ్ళకూడదని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మధ్య ఒక ఆమె అంటుంది, హల్లెలూయా అన్నయ్య సినిమా హాల్లోకి వెళ్తే తప్పేందంటావు? కృష్ణ గారు క్రీస్తు సందేశం తీశాడు కదా. క్రీస్తు సందేశమా శాంతి సందేశమా? వాళ్ళు యేసుప్రభు సినిమా తీశారు కదా. విజయ్ చంద్ర కరుణామయుడు తీశాడు కదా. చంపేవాడైతే వాళ్ళని చంపపోయిండా అంటుందాం. చూడండి, చంపేవాడైతే వాళ్ళని చంపపోయాడ, మనకేమైంది? అసలు ఏమి ప్రశ్న అండి. అసలు అట్లాంటి ప్రశ్నలు వచ్చేది కూడా దయ్యాలు పట్టిన వాళ్ళకే, మంచోళ్ళకి రావు. దేని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. బైబిల్లో అందుకే చెప్పాడు అక్కడ, దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమందు. మీరు సినిమా యాక్టర్లని ఆత్మీయులు అనుకుంటున్నారా, దుష్టులు అనుకుంటున్నారా? మీరు చెప్పండి. ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి. దుష్టుల ఆత్మీయుల? మనం చెప్పాల్సిన అవసరంలా. ఆ రంగాన్ని వదిలిపెట్టి వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఎవరో సినిమా యాక్టర్లు కొంతమంది. రాజా అనే సహోదరుడు ఒక అతను, ఇంకా ఈ మధ్య కుర్రోడు ఎవరో అభినయ్ దర్శన్ అని
అతను కూడా సినిమా యాక్టరే, హీరోగా చేశాడు. వాళ్ళు చెప్తారు కదా, అదంతా పెద్ద రోత అదంతా ఒక వ్యభిచార కొంపది. స్తోత్రం. ఇక ఆ రంగం అంటే వేరు. ఇప్పుడు ఆ దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదని చెప్పినప్పుడు వాళ్ళ కటింగ్ నీకు ఎందుకురా? హల్లెలూయా. హెయిర్ స్టైలు ఎవరి కటింగ్? ప్రభాస్ కటింగ్. ఏ కటింగ్? తర్వాత ఇంకా చాలామంది పేర్లు, అందరి పేర్లు తెలియదు. వాడి పేరు అంటే ఆడంటే ఆడ అంటున్నాం కాబట్టి తెలుస్తుంది. దేవుని స్తోత్రం. వాడి పేరు ఆ స్టైల్ ఉండాలి. చివరికి దీని మీద కూడా, ఏది చేతుల మీద కూడా టాట్స్ అంట. అందుకని చెప్పాడు, ఆ స్టైల్ కానీ, ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ డ్రెస్సులు కానీ, తర్వాత ఆ చెప్పులు కానీ, వాళ్ళలాంటి అసలుకి ఏది కూడా మనం ఫాలో అయినా ఎవరు ఆలోచన బట్టి నడుస్తున్నట్టు అప్పుడు నీ కార్యాలు సఫలమవుతాయా? హల్లెలూయా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, రెండవది పాపుల మార్గమందు నిలవక. పాపుల మార్గం అంటే కొంతమంది క్యారెక్టర్ లేని వాళ్ళు ఉంటారు. ఇంకా మీకు అర్థం చేసుకోవాలని చెప్పకూడదు. అలాంటి వాళ్ళ దగ్గర కూడా మీరు కూర్చోకూడదని చెప్తుంది. హల్లెలూయా. ప్రేమించండి వాళ్ళని, అట్టని వాళ్ళని ద్వేషించకూడదు. వాళ్ళని ప్రేమించి, అమ్మ రండి ప్రార్థనకి వెళ్దాం, ఇదేనా ఆదరించండి. నువ్వు ఎంత చెప్పినా బూడిదలో పోసిన పన్నీర్ లాగా నీ మాటలు అయిపోతున్నట్లయితే వాళ్ళకి నువ్వు చెప్పే మాటలన్నీ వేస్ట్ అయిపోతున్నప్పుడు నీకు చెప్పడం ఏమైనా ఉపయోగమా? అందుకని అబ్బాయి వీళ్ళు మారేటట్టుకు లేరని ప్రార్థన చేయి. అట్ట నీ వాళ్ళని ద్వేషించి ఇట్ట అనమని కాదు. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దాని స్తోత్రం. పాపుల మార్గం మందు నిలవక, తర్వాత అపహాసకులు కూర్చుండే చోట. అపహాసకులు ఇప్పుడు అసలు ఈ బ్యాచ్ ఎక్కువైపోయారు. ఏ బ్యాచ్? అపహాసకులు అంటే ఎవరు? వాడి ముక్కేమో పొడుగు, పొట్టేమో ముందుకోతుందా, ఎగతాళి, నవ్వులు జోకులు. హల్లెలూయా. అపహాసకులు, కామెడీలు, జబర్దస్త్ కామెడీలు, సినిమా కామెడీలు, ఆ కామెడీలు, ఈ కామెడీ. అదే అపహాసకులు అని వాక్యం చెప్తుంది. దానికి పేరు అపహాసకులు కూర్చున్న చోట. అంటే ఎవరైనా కామెడీలు చేస్తున్నప్పుడు వాళ్ళ మధ్యలో కూడా మనం కూర్చోకూడదని చెప్తున్నాడు. దాని స్తోత్రం కలుగును గాక. తర్వాత ఏంటి? యెహోవా ధర్మశాస్త్రమునందు అంటే ధర్మశాస్త్రం అనగా వాక్యం. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎల్లప్పుడూ దాన్ని ఏం చేయాలంట? మెడిటేషన్ వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటే వాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరైనా నాటబడినదై. నీటి కాలువలో ఎవరైనా అంటే ఏంటి? ఇప్పుడు కాలువ పారుతుంది, కాలువ పక్కన ఉన్న చెట్లకి సమృద్ధిగా నీళ్ళు అందుతాయా లేదా? ఇట్లా దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గం మందు నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోకపోతే ఎక్కడంట? దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించిన వాడు నీటి కాలువల ఎవర నాటబడిన చెట్టులాగా పచ్చగా ఫలాలు ఇస్తాడు, కాయలు కాస్తాడు, అట్లా ఉంటాడంట. తర్వాత ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనిదంతయు సఫలమగును. అలాంటి వ్యక్తులు ఏది పట్టుకున్న ఏమవుతుంది? సఫలమవుతుంది. దాని స్తోత్రం కలుగును గాక. ఈరోజు 5 విషయాలు చెప్పా, ఇంకొక 5 ఉన్నాయి. దాని స్తోత్రం కలుగును గాక. ప్రభుత్వమై తర్వాత కార్యములు మాకు ఎందుకు జరగట్లేదయ్యా, ఏది పట్టుకుని వెనక్కిపోతుంది ఏందయ్యా అనే వాళ్ళకి ఈ వాక్యమే సమాధానం. అందరు లేచి నిలబడండి. ప్రియ సహోదరుడా, సహోదరులారా, నేను 12 గంటలకు ముగిస్తానన్నా, 12 గంటలకు ముగించేశా. పైకి లేచి నిలబడండి, ప్రార్థన చేసుకోండి. ప్రభా, కార్యము సఫలం అవునట్లుగా మొదటిదేంటి? ప్రార్థన. రెండవది ఏంటి? దేవుడు తోడై ఉండాలి. మూడవది గట్టిగా చెప్పండి, ధైర్యం వహించండి. 4వది ఉపవాసముతో. 5వది అదుగో అలాంటి పాపుల మధ్యలో, దుష్టుల మధ్యలో, అపహాసకుల మధ్యలో మనం ఉండకుండా ఎల్లప్పుడూ వాక్య ధ్యానంలో ఉండి ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి అలాంటి దుష్టులకు, అపహాసకులకు, పాపులకు మనం దూరంగా ఉంటే దేవుడు మన కార్యములను సఫలపరుస్తాడు.
అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. స్తోత్ర ప్రార్థన చేయండి. ప్రభా, బలమైన ప్రార్థన దయచేయి, బలమైన ప్రార్థన దయచేయి, బలమైన ప్రార్థన దయచేయి. అయ్యా, నీవు మాకు తోడయ్యుండునట్లు యథార్థమైన జీవితం దయచేయి. వేషధారణ బ్రతుకు మాకొద్దు, నటన బ్రతుకొద్దు. అయ్యా, నీ కార్యములు జరుగునట్లు ధైర్యము దయచేయి, గుండె నిభ్రం దయచేయి, పిరికితనం, కలవరం, చింత తొలగించండి. నీవు మా జీవితంలో కార్యము జరిగించినట్లు అయ్యా నా ప్రభా, దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గం ముందు నిలవకుండా, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండకుండా, ఎల్లప్పుడూ వాక్యమును ధ్యానిస్తూ, ఎల్లప్పుడూ వాక్య ధ్యానములో డే అండ్ నైట్ ఉంటూ నీలో ఆనందించే కృప దయచేయండి నాయన. నీటి కాలువలో ఎవరైనా నాటపడిన చెట్టు వలె మేము ఉందుము గాక, మా కార్యంలో సఫలమగును గాక.